సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తే. ఆత్మీయ దేహమున అంగములమై ఉంటిమి. సజీవ సంఘమును శిరస్సు ప్రభు క్రీస్తే. ఆత్మీయ దేహమున అంగములమై ఉంటిమి. హెబ్రోను సహవాసములో ఆశ్రయపురమునా పరిశుద్ధుల సమాజములో పరలోక పౌరులమై సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తు. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశం ఏమనగా సంఘములో శవాలు. సంఘములో శవాలు, డెడ్ పీపుల్ ఇన్ ద చర్చ్, లేక సజీవ సంఘములో నిర్జీవమైనటువంటి ప్రజలు, సజీవ సంఘములో నిర్జీవమైనటువంటి సభ్యులు, డయింగ్ పీపుల్ ఇన్ ద లివింగ్ చర్చ్. ఏమిటి సంఘము, ఎవరి శవాలు అని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరములకు పూర్వము ఈ లోకములో జీవించి సంచరించాడు. ఆయన 3.5 సంవత్సర పరిచర్యలో అనేక అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు ఏమని మనం ఆలోచించినప్పుడు మంచినీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి, దగ్గర 20,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. సముద్రం మీద సునాయాసంగా నడిచిపోయాడు. అంతేకాకుండా దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని లేచి నడవమన్నాడు. అనేక సంవత్సరాలుగా పడి ఉన్న వారిని పరుపు ఎత్తుకొని పరిగెడమన్నాడు. ఆయన చేసిన అద్భుతాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైన అద్భుతము, అతి ప్రత్యేకమైనటువంటి అద్భుతము, అతి విశిష్టమైనటువంటి అద్భుతం ఏమని మనం ఆలోచించినప్పుడు చనిపోయిన వారిని తిరిగి లేపటం, మరణించిన వారికి జీవాన్నివ్వడం, శవాలైన వారిని జీవముతో పైకి లేపి వారిచ్చే అనేక ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించడం. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 శవాల దగ్గరికి వెళ్ళాడు, 3 చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ 3 చనిపోయిన వారిని పైకి లేపాడు. వారు ఆ ముగ్గురు ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకు బోధించాడు. ఆ ముగ్గురు ఎవరని మనం ఆలోచించినప్పుడు ఎందుకు చనిపోయారు వారు చనిపోవడానికి గల కారణం ఏమిటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇంటిలో శవం, ఇంటిలో ఉన్నటువంటి శవము, డెడ్ గర్ల్ ఇన్ ద హౌస్. ఎవరి యొక్క బాలిక, ఆమె ఎందుకు చనిపోయిందని మనం ఆలోచించినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదివినట్లయితే, ఆయన సముద్ర తీరమున నుండగా సమాజపు మందిరపు అధికారులలో యాయిరు అనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలెనని ఆయనను బతిమాలుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. ఆ చిన్నదాని యొక్క చేయి పట్టుకొని, ఆ బాలిక చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మనగానే ఆమె లేచి నడవసాగిందని మనం చదువుతూ ఉన్నాము.
నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, ఈ బాలిక ఎందుకు చనిపోయింది, ఈమె చనిపోవడానికి గల కారణం ఏమిటి, ఈమె ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడనగా, యేసుక్రీస్తు వారు ఆమెను లేపిన తర్వాత ఒక కార్యాన్ని చేశాడు. వారితో ఒక మాట చెప్పాడు. ఏమనగా, ఆమెకు భోజనము పెట్టమన్నాడు. ఆమెకు భోజనం పెట్టమన్నాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యం మనకి, ఒక క్రైస్తవునికి, విశ్వాసికి, దేవుని సేవకునికి ఈ యొక్క ఆహారము ఏమిటి, ఏమిటి భోజనము, ఏమిటి ఆహారం అని మనం ఆలోచించినప్పుడు, దేవాది దేవుని యొక్క జీవ వాక్యమే మనకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు సాతానుతో చెప్తూ ఉన్నాడు. ఒక దినమన యేసు సాతానుతో అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, సంఘములో అనేక మంది దేవాది దేవుని వాక్యము, జీవ వాక్యము చదవక, వాక్యాన్ని ధ్యానించక, వాక్యాన్ని అనుదినము పఠించక అనేకులు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతున్నారు. అనగా వారు ఆత్మీయంగా మరణించు ఉన్నారు. కనుక వారు తిరిగి బ్రతకాలంటే యేసు వారి హృదయంలోనికి రావాలి. యేసు వారి హృదయంలోనికి వచ్చినట్లయితే, వారు మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుతున్నట్లయితే వారు తిరిగి బ్రతకగలిగే వారై ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నారు. మనలో అనేక మంది ఈ దేవుని వాక్యము చదవక ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బలము కలిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము కలిగిన రెండంచుల వాడి అయిన ఖడ్గము అని చదువుతూ ఉన్నాం. ఏమిటి రెండంచుల వాడి అయిన ఖడ్గము? బోధించే వారికే కాదు, బోధ వినేవారికి కూడా ఈ రెండు ప్రక్కల దేవాది దేవుని వాక్యము పనిచేయచ్చు ఉన్నది, వారిని హెచ్చరించు ఉన్నది, వారిని గద్దించు ఉన్నది. కనుక మనము మన వ్యక్తిగత జీవితంలో, సంఘములో సజీవులుగా ఉండాలంటే అనుదినము దేవుని వాక్యము ధ్యానించే వారిమై ఉండాల. దేవుని వాక్యము, దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా కాళ్లకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. నీ వాక్యము తేనె కంటే మధురము, జుంటె తేనెల కంటే తీపి అయ్యున్నదని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక దేవుని వాక్యము మనల్ని జీవింపజేస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనలను, మన యొక్క పాపములు ఎత్తి చూపుచూ ఉన్నది. దేవుని వాక్యము మనలను పరిశుద్ధులుగా చేయించు ఉన్నది. దేవుని వాక్యము దేవునికి సమీపస్తులుగా చేయించు ఉన్నది. అయితే ప్రపంచవ్యాప్తముగా పలు దేశాలలో ఈ దేవుని వాక్యాన్ని బ్యాన్ చేశారు. దేవుని వాక్యము బోధించకూడదన్నారు. దేవుని వాక్యము బయటకు తీసుకురాకూడదని అనేక దేశాలు దేవుని వాక్యాన్ని బ్యాన్ చేశారు. కనుక ఈ ప్రపంచవ్యాప్తముగా అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నవి. ద్వేషము, పగ, ప్రతీకారాలతో నిండి యుద్ధాలు చేసి అనేక మంది సైనికులు ప్రాణాలు పోగొట్టుకొనుచున్నారు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటనగా, జార్జ్ వాషింగ్టన్ మొదటి యుఎస్ ప్రెసిడెంట్, ఆయన ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ వితౌట్ బైబిల్ అని చెప్పాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ వితౌట్ బైబిల్. పరిశుద్ధ గ్రంథము లేకుండా ఈ ప్రపంచాన్ని పాలించుట అసంభవం అన్నాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా,
కనుకనే ఈ యుద్ధాలు జరుగుతున్నవి. ఈ యొక్క ద్వేషము, పగ, ప్రతీకారాలతో నిండిపోవచ్చు ఉన్నది. కనుక దేవుని వాక్యము మనలను బ్రతికించుచున్నది. కనుక మనము సంఘములు సజీవులుగా ఉండాలంటే, దేవునికి సమీపస్తులుగా ఉండాలంటే అనుదినము దేవుని వాక్యము ధ్యానించే వారిగా ఉండాలి. మనము బైబిల్ తెరిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము బైబిల్ తెరిస్తే దేవుడు అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. రెండవదిగా వీధికి వచ్చిన శవం డెడ్ మ్యాన్ దట్ కేమ్ టు స్ట్రీట్. లూకాసు వార్త 7:15 మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. లేచి కూర్చుండి ఏం చేశాడు? మాటలాడసాగానని చదువుతూ ఉన్నాము. ఎవరి చిన్నవాడు? ఎందుకు ఇతడు చనిపోయాడు? ఎందుకు యేసుక్రీస్తు లేపగానే మాటలాడసాగుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు, ఈ చిన్నవాడు ఒక విధవరాలి కుమారుడు. అతడు రోగి అయి మరణించాడు. రోగి అయి మరణించగానే వారి బంధువులు, మిత్రులు, స్నేహితులంతా ఒక పాడ కట్టి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? సమాధి చేయడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. నాయీను అనే ఊరిలో జరిగింది ఈ సంఘటన. వారు నాయీను గవని దగ్గరికి రాగానే ఎదురుగా యేసుక్రీస్తు వారు అనేక మంది ప్రజలతో ఆయన ఆ యొక్క ఊరిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. నాయీను అనేటువంటి ఊరిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుతో మందలుగా ప్రజలు లోపలికి వస్తూ ఉన్నారు. ఇక్కడ రెండు గుంపులు మనం చూస్తున్నాము. ఒక గుంపు డెడ్ బాడీని, చనిపోయినటువంటి శవాన్ని వెంబడించే గుంపు. రెండవది జీవాధిపతి అయిన యేసును వెంబడించే గుంపు. ఈ రెండు గుంపులు ఎక్కడ కలిసినాయి అంటే నాయీను అను గవెది దగ్గర కలిసి, అక్కడ కలవగానే ఈ యొక్క మరణించినటువంటి ఆ యవనస్తుని కొరకు తన తల్లి ఎంతగానో విలపిస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. యేసు ఆమె యొక్క ఏడుపు విన్నాడు. ఆమె దగ్గరకు పోయి అంటున్నాడు, అమ్మ ఏడవద్దని చెప్పి ఆ పాడను ముట్టగానే వారు కింద పెట్టారు. అతని చేయి పట్టుకొని, చిన్నవాడా లెమ్మనగానే అతడు లేచి కూర్చొని మాటలాడసాగాను అని చదువుతూ ఉన్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఇతను ఎందుకు చనిపోయాడు? పాపము చేశా, శాపము తన మీదకి వచ్చినందువలన, లేక రోగము తన శరీరంలో ప్రవేశించా, లేక తల్లిదండ్రులకు అవిధేయుడయ్యా, లేక ఇతర పాపాలు చేసేమని చనిపోయాడా? కాదు. ఎందుకనగా అతడు మాటలాడగా చనిపోయాడు. ఎవరితో? యేసుక్రీస్తుతో, దేవాది దేవునితో మాటలాడగా చనిపోయాడు. ఎప్పుడైతే అతనికి జీవం వచ్చిందో అప్పుడు మాటలాడసాగాను అని చదువుతున్నాము. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమనగా, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థనా జీవితము లేకుండా చనిపోయాడు. కనుక ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఎవరైతే దేవునితో మాట్లాడారో, అనుదినము దేవునితో ప్రార్థనా జీవితము లేకుండా ఉన్నారో దేవుని సన్నిధిలో, అటువంటి వారు ఆత్మీయంగా మరణించుచున్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడు మనతో దేవుని వాక్యము తెరిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మోకరిస్తే దేవునితో మనము మాట్లాడుతూ ఉన్నాము. కనుక ప్రార్థన ఒక క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యమైన అంశము. ప్రార్థన అది శక్తివంతమైన ఆయుధము. ప్రార్థన పరలోక శక్తిని లోకానికి దించగలిగిన ఒకే ఒక సాధనము. మనము చేయలేని కార్యాలు దేవాది దేవుని చేత చేయించగలిగే ఒకే ఒక మార్గము ప్రార్థన. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ఊపిరి వంటిది.
ఊపిరాడకపోతే మనిషి చనిపోతాడు. అదే విధముగా ఎవరైతే ప్రార్థించలేకపోతున్నారో అటువంటి వారు ఆత్మీయంగా మరణిస్తున్నారు, అంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏమనగా, సంఘములో సజీవులుగా ఉండాలంటే దేవుని వాక్యం అనుదినము ధ్యానించాలా. రెండవదిగా ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడాలా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటనగా, మనము గదిలో, మన మదిలో దేవుని వాక్యం ఉండాలంట, గదిలో ప్రార్థన ఉండాలంట, వీధిలో సాక్ష్యం ఉండాల. ఎవరి యొక్క మదిలో అయితే దేవుని వాక్యం ఉందో, ఎవరి యొక్క గదిలో ప్రార్థన వినపడుచు ఉన్నదో, అటువంటి వారు వీధిలో దేవునికి సాక్షులుగా ఉండగలరు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన అంశము. మూడవదిగా సమాధిలో పెట్టబడిన శవం. సమాధిలో పెట్టబడిన శవము, డెడ్ లాజర్ దట్ వాస్ కెప్ట్ ఇన్ ది టూమ్. యోహాను సువార్త 11:21 మనం చదివినట్లయితే, మార్త యేసుతో చెప్తూ ఉన్నది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు బేతనీ అను గ్రామంలో మరియ మార్తల సహోదరుడు లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు ఆ సమాచారాన్ని యేసుక్రీస్తుకు పంపించారు. అయితే యేసు వెంటనే రాలేదు. 1 దినం అయిపోయింది, 2 దినాలు అయిపోయింది, 3 దినాలు అయిపోయింది. ఇతడు చనిపోయాడు. వారు తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచారు. 4వ దినమున యేసు వస్తూ ఉన్నాడు. యేసు రాగానే మొట్టమొదట మార్త ఆయనను ఎదుర్కొని, ప్రభువా నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావడు అని చెప్పింది. తదుపరి మరియ కూడా ఆయన దగ్గరకు పోయి అదే మాట చెప్పింది, ప్రభువా నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావడు అని. అంటే వారు ఇండైరెక్ట్గా ఏం చెప్తూ ఉన్నారంటే, మా సహోదరుడు నీతో సహవాసం లేకుండా చనిపోయి, హీ డజంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ, దట్ ఈస్ వై హీ డైడ్ అని చెప్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవాది దేవునితో మనము సహవాసం లేకపోతే ఆత్మీయంగా మనము కూడా మరణించుతూ ఉన్నాము. ఈ దేవుని సన్నిధిలో మనము సజీవులుగా ఉండాలంటే ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. దేవుని వాక్యము చదివేవారిగా ఉండాలా, ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడేవారిగా ఉండాలా, పరిచర్యలో పాల్గొనేవారిగా ఉండాలా, ఆత్మల సంపాదనకు ఆరాటపడేవారిగా ఉండాలా, ఆపదలోనున్న వారిని ఆదుకునేవారిగా ఉన్నవారు నిజముగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అనుదినము ధ్యానించుచు, ప్రార్థనలో ప్రభుతో మాట్లాడుచు, ఆయన పరిచర్యలో పాల్గొనుచున్నట్లయితే దేవునితో సహవాసము కలిగి ఉన్నవారం అవుతాం. దేవాది దేవుడు మనలను సజీవులుగా ఉంచి అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన ద్వారా చేయాలని దేవాది దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు ఈ దినమందు. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యము చదవకపోతే ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నాము. ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడకపోతే ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నాము. పరిచర్యలో పాల్గొనకపోతే, దేవుని యొక్క సహవాసం లేకపోతే ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నాము. కనుక ఇంటిలో దేవుని వాక్యాన్ని ధ్యానించాల, వీధిలో దేవునితో వీధికి రాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసేవారమై ఉండాల. సమాధిలో పెట్టబడకుండా ఉండాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాల. దేవాది దేవుడు మనలను దీవించునుగాక. దేవాది దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవాది దేవుడు ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరిని సజీవులుగా ఉంచి
దేవునికి మహిమార్థమై వాడుకొనును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వందనాలు. అయ్యా, ఈ దినమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నీ వాక్యము మా హృదయంలో దాచుకొని అయ్యా, వాక్యము ద్వారా అయ్యా నీ సన్నిధిలో కనబడేవాడు నీ వాక్యము ధ్యానించి ప్రభువా నీ స్వరం వినేటువంటి కృప మాకు దయచేయండి. ప్రార్థనలో నీతో మాట్లాడి అనేక ఆశీర్వాదాలు పొందేటువంటి కృప మాకు దయచేయండి. మరి ముఖ్యముగా నీ పరిచర్యలో పాల్గొంటూ అయ్యా నీ కార్యాలు చేయుచు నీతో సహవాసము కలిగి ఉన్నట్లయితే మేము సజీవమైన భక్తులుగా ఉండడానికి, సజీవ సభ్యులుగా ఉండడానికి మాకు నీ సన్నిధి, సహాయము, కాపుదల, భద్రత దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.